కేరళంలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన యూడీఎఫ్ కూటమి మరికొన్ని గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి బీడీ సతీశన్ ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తిరువనంతపురంలో సెంట్రల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. వీడీ సతీశన్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్న మంత్రివర్గంలో ఉండబోయే పేర్లను కేరళం గవర్నర్ కు అందించనున్నారు. యూడీఎఫ్ కూటమిలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 63 సీట్లు సాధించడంతో 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు 5 మంత్రి పదవులు ఇవ్వగా మిగిలిన పక్షాలకు 3 మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు రమేషన్ చెన్నితల, మురళీధరన్, కేపీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్లను మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు వీడీ సతీశన్ తెలిపారు. సీనియర్ ఎమ్మెల్యే తిరువంచూర్ రాధాకృష్ణన్ ను స్పీకర్ గా, షనిమోల్ ఉస్మాన్ ను డిప్యూటీ స్పీకర్ గా నియమించాలని యూడీఎఫ్ నిర్ణయించిందని వివరించారు. ఇక గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న ఐయుఎంఎల్ సీనియర్ నాయకుడు పీకే కుర్హలికుట్టి, ఆర్ఎస్పీ నాయకుడు సిబువాబీ జాన్, కేరళ కాంగ్రెస్ నాయకుడు మోన్స్ జోసెఫ్, కేరళ కాంగ్రెస్ కు చెందిన అనూప్ జాకోబ్లకు మళ్లీ పదవులు దక్కాయి. కాంగ్రెస్ 63 సీట్లలోనే గెలిచినందున చాలా మంది ఆశావాహులకు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నట్లు తెలిపారు. యూడీఎఫ్ లో కీలక భాగస్వామి అయిన ఐయుఎంఎల్ కు 5 మంత్రి పదవులు దక్కాయి. ఇవాళ సతీశన్ తో పాటు 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న లోకేష్ కు కూటమి ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ మధ్యాహ్నం జరిగే యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ మిషన్ టు ఇండియా ప్రతినిధుల సమావేశంలో లోకేష్ పాల్గొనున్నారు. ఏపీలో ఖరీఫ్ సాగుపై ఇవాళ కూటమి ప్రభుత్వం కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, జలవనరుల శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో ఖరీఫ్ సన్నాహాలు, సాగునీటి లభ్యత, విత్తన పంపిణీ, ఎరువుల నిల్వలు తదితర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గనున్న నేపథ్యంలో సాగునీటి సరఫరా, వినియోగంపై అధికారులకు మంత్రులు కీలక సూచనలు చేయనున్నారు. కమ్యూనికేషన్స్, సైబర్ స్పేస్ కోసం దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు కానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన సిడాట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వెబ్ భాగస్వామ్యంతో అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ టెస్ట్ బెడ్ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. అమరావతిలో ఏర్పాటు చేయనుండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకోసం పనిచేస్తున్న వారికి అభినందనలు తెలిపారు. క్వాంటమ్ కమ్యూనికేషన్, హార్డ్వేర్, ఫోటోనిక్, ఆప్టికల్ సిస్టమ్స్, ఎన్క్రిప్షన్ టెక్నాలజీస్, సురక్షిత నెట్వర్క్, మౌలిక సదుపాయాలు, నెక్స్ట్ జనరేషన్ సైబర్ రక్షణ పరిష్కారాల పరిశోధన, పరీక్షలకు ఈ టెస్ట్ బెడ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఈ తరహాలో టెస్ట్ బెడ్ల ఏర్పాటుతో మేక్ ఇన్ ఇండియా సాంకేతికతలు, సురక్షితమైన డిజిటల్ మౌలిక సదుపాయాల విషయంలో అమరావతికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కుతుందన్నారు. ఇక ఫ్రంటియర్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డీప్ టెక్ ఆవిష్కరణలకు అమరావతి ప్రముఖ కార్యస్థానంగా ఆవిర్భవిస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ భవిష్యత్తును మార్చే సాంకేతికతలను రూపొందించడంలో ఏపీ విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు, యువ ఆవిష్కర్తలు భాగస్వాములు కావడానికి ఇది సరికొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్ కు అమరావతి కేంద్ర బిందువు కానుందని వెల్లడించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. ఏప్రిల్ 14 క్వాంటమ్ కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభోత్సవం తర్వాత ఆయా రంగాల్లో కీలక అడుగులు పడుతున్నాయని తెలిపారు. పిల్లలే మన సంపద, వారే మన భవిష్యత్తు అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం సరికొత్త జనాభా నిర్వహణ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న సంతానోత్పత్తి రేటు మున్ముందు తీవ్ర మానవ వనరుల కొరతకు, ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉందని గుర్తించి జనాభా వృద్ధిని ప్రోత్సహించేలా పిల్లలే సంపద అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ
ముసాయిదా ఆధారంగా ఈ సరికొత్త విధానంపై మరింత లోతుగా చర్చించి అందరి అభిప్రాయం తీసుకొని అమలు చేయాలనేది కూటమి సర్కారు ఆలోచన. ఇందులో భాగంగా ఇకపై జనాభా నియంత్రణకు బదులు జనాభా వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇద్దరిని మించి మూడో బిడ్డకు జన్మనిస్తే 30,000, నాలుగో బిడ్డకు 40,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు అందించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం కుటుంబ నియంత్రణ విధానాలు అవలంబించిన చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, జర్మనీ వంటి దేశాలు నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. జనాభా తగ్గడం వల్ల భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున ఈ కొత్త కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ప్రగతి కోసం జనాభా వృద్ధి తప్పనిసరి అని అభిప్రాయపడుతోంది. మంత్రి లోకేష్ తనయుడు దేవాన్షు డైనో డీట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు దేవాన్ష్ కు శుభాకాంక్షలు తెలిపారు. డైనో డీట్స్ టీజర్ లో మంత్రి లోకేష్ పాల్పంచుకుని దేవాన్షు యూట్యూబ్ పాడ్కాస్ట్ ప్రత్యేకతలు తెలుసుకున్నారు. డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింతలు, విశేషాలు ఆకట్టుకునే శైలిలో నవ్విస్తూ ఆలోచింపజేసేలా దేవాన్ష్ అందించే పాడ్కాస్ట్లు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షకులకు చేరనున్నాయి. ఇక దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి తాను ఒక ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ లోకేష్ తెలిపారు. దేవాన్ష్ చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ఇక 5,334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్మేట్ పజిల్స్ ను గతేడాది దేవాన్ష్ వేగంగా పరిష్కరించి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇక చదువు, చెస్లోనే కాదు ఆటపాటల్లోనూ నారా దేవాన్ష్ ముందున్నాడు. ఏటా సంక్రాంతి పండుగ సమయంలో కుటుంబంతో కలిసి సొంతూరు నారావారిపల్లికి వెళ్తూ ఉంటారు. స్థానికంగా ఉన్న పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటూ వారిలో ఒకరిలా కలిసిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు వదిలేసి ట్విట్టర్ బాట పట్టారంటూ టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి అబద్దాలు, అసత్యాలు వండి వారుస్తున్నారని మండిపడ్డారు. పోలవరం, అమరావతి పనులపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయబోదని హోంమంత్రి అనిత అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడానికి పోలీసు వ్యవస్థ కఠినంగా పనిచేస్తోందన్నారు. వైసీపీ నేతలకు క్రెడిట్ చోరీ అలవాటుగా మారిందంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్టు తామే కట్టబట్టు పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితిని ఐసీయూలో పెట్టిందంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు కురిపించారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తుంటే వైసీపీ ఒప్పుకునే పరిస్థితుల్లో లేదన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. 24 నెలల్లోనే 3.5 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. మొత్తానికి టీడీపీ, వైసీపీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. నెల్లూరు దగ్గరలోని కొత్తూరులో 371 ఎకరాల ఇనాం భూమి ఉంది. ఒక్కో ఎకరం ధర దాదాపు 6 నుంచి 10 కోట్లు. మొత్తం ఈ భూమి కనీస విలువ 2,000 కోట్లకు పైనే. త్వరలో అక్కడి నుంచే ఔటర్ రింగ్ రోడ్డు కూడా వెళ్తుందని చెబుతున్నారు. గత జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఒక ఆయన మరోసారి ఈ భూమిపై కన్నేశారు. ఆ భూమిని ప్రైవేటుగా చూపించి పట్టాలు ఇప్పించే దొంగ పనికి ఆయన తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఇందుకు ఒక ప్రజాప్రతినిధి, ఓ అధికారి సహకరిస్తున్నారు. ప్రభుత్వానికి లేదా ఇనాందారులు సుదీర్ఘకాలంగా సాగులో ఉన్న వారికి దక్కాల్సిన భూమిని గద్దల్లా తన్నుకుపోయేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఇనాం ఫెయిర్ ఆడంగల్ ప్రకారం నెల్లూరు బీట్ 1లోని కొత్తూరులో 371 ఎకరాల ఇనాం భూమి ఉంది. ఇది వ్యక్తిగత ఇనాం. రికార్డుల్లో 2 ఇనాందారుల పేరిట ఆ భూమి పట్టాగా ఉంది. ఆ తర్వాత జరిగిన బ్రిటిష్ సర్వేలో ఇంకా రీసెటిల్మెంట్ లోనూ ఆ భూమిని ఇనాంగానే చూపించి రికార్డులో నమోదు చేశారు. 1956లో ఇనాంల రద్దు చట్టం వచ్చింది. ఆ 2 ఇనాందారుల వారసులు ఆ భూమిని తమ పేరిట మార్చుకుని రైతువారీ పట్టాలు తీసుకోవాలి. కానీ ఆనాడున్న పరిస్థితుల్లో అది జరగలేదు. అయితే ఆ భూమిని కొన్నట్లుగా కొందరు డాక్యుమెంట్లు చూపించి పట్టాలు పొందారు. ఇదంతా గతం.
2008లో ఓ వ్యక్తి నెల్లూరు జేసీకి ఇచ్చిన ఓ ఫిర్యాదు ఆధారంగా ఆ భూమిపై పొందిన పట్టాలపై విచారణ జరిగింది. నాటి నెల్లూరు తహసీల్దార్ విచారణ జరిపి ఆ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం సెటిల్ కాదని, ఇనాం భూమి అని, దానిపై ఇచ్చిన పట్టాలు తప్పుడునని తేల్చారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్స్ చేశారని, ఆ తర్వాత పాస్ పుస్తకాలు తీసుకున్నారని గుర్తించారు. వాటిని రద్దు చేయాలని 2010లో తహసీల్దార్ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఆ భూమిపై ఇచ్చిన పట్టాలను నెల్లూరు ఆర్డీఓ 2011లో రద్దు చేశారు. ఆర్డీఓ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు వ్యక్తులు 2012లో జాయింట్ కలెక్టర్ వద్ద అప్పీలు చేశారు. జేసీ మరోసారి విచారణ చేయించి ఆ పట్టాల రద్దు సరైన నిర్ణయమేనని తేల్చారు. అంతేగాక సెటిల్ కాని ఆ ఇనాం భూమి ప్రభుత్వానిదని స్పష్టం చేస్తూ ఆదేశాలిచ్చారు. తహసీల్దార్ నివేదిక ఆధారంగా ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని జేసీ 2012లోనే ఉత్తర్వులిచ్చారు. జేసీ తీర్పుతోని విభేదించిన ప్రైవేటు వ్యక్తులు 2013లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ల వాదన విని కేసును చట్ట ప్రకారం సెటిల్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో జేసీ మరోసారి కేసు విచారణ చేశారు. ఇనాం భూమిని ప్రైవేటు వ్యక్తులు ఏ ప్రాతిపదికన కొన్నారు, రైతువారి పట్టాగా మారని భూమిని ఎలా కొన్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను సమర్పించాలని జేసీ ఆదేశించారు. అయితే ప్రైవేటు వ్యక్తులు సరైన ఆధారాలు, పత్రాలు సమర్పించలేదని, ఇంతకు ముందు తీసుకున్న పట్టారద్దు నిర్ణయమే ఫైనల్ అని జేసీ 2013లో 23న తుది ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాటి సలహాదారుడు కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మళ్లీ నెల్లూరులో మంత్రాంగం మొదలుపెట్టారు. ఓ ప్రజాప్రతినిధి, మరో అధికారిని ముందు పెట్టి వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో అనేక సెటిల్మెంట్లు చేసి గోదావరి నది వెంటే భూములు దక్కించుకున్న అనుభవం ఉన్న ఆ అధికారిని భూములు కొట్టేయడంలో సిద్ధహస్తుడైన ప్రజాప్రతినిధిని ముందు ఉంచి వ్యవహారం నడిపిస్తున్నారు. 371 ఎకరాలు సుదీర్ఘకాలంగా సాగులో పొజిషన్లో ఉంటూ న్యాయ పోరాటాలు చేసిన వారికి కూడా అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారు. పోక్సో కేసులో జ్యుడిషియల్ కస్టడీకి వచ్చిన బండి సాయి భగీరథను చర్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు సాధారణ ఖైదీలతోనే ఉంచారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా విచారణ ఖైదీలు ఉండే బ్యారక్ నే ఆయనకు కేటాయించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథకు కోర్టు 2 వారాలు రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు శనివారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో భగీరథను చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. జైలు అధికారులు దాదాపు గంట పాటు ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఫార్మాలిటీలు పూర్తి చేశారు. తర్వాత నేరుగా విచారణ ఖైదీలు ఉండే బ్యారక్కు తరలించారు. భగీరథకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. అయితే భగీరథను ఉంచిన బ్యారక్లోనే విచారణ ఖైదీలు కాకుండా ఇతర ఖైదీలు ఎవరూ అటువైపు వెళ్లకుండా ఏర్పాటు చేశారని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారని సమాచారం. ఇక జైలులో ఖైదీలకు రోజువారీగా ఇచ్చే అల్పాహారం తీసుకోలేదని, ఆదివారం పెట్టే మాంసాహార భోజనాన్ని తినలేదని సమాచారం. జైలు క్యాంటీన్ నుంచి తెప్పించుకున్న పాలు, బ్రెడ్ తిని సరిపెట్టుకున్నట్లు సమాచారం. భగీరథ్ కేసులో దర్యాప్తు సేకరించిన అధికారులు నిందితుడి నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు, సేకరించాల్సిన ఆధారాలపై సిట్ అధికారి రితురాజ్, ఇతర ఉన్నతాధికారులు సమీక్షించారు. భగీరథ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ సాంకేతిక ఆధారాల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించాలని నిర్ణయించారు. బాధిత బాలిక తల్లి వాంగ్మూలం నమోదు సమయంలో న్యాయస్థానంలో అందజేసిన సాక్ష్యాధారాలను కూడా FSL కు పంపిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక బండి భగీరథ్ను 10 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. దీనిపై కసరత్తు జరుగుతుందని 19న కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. భగీరథ్ అరెస్టు, రిమాండ్ హడావుడిగా జరిగిన నేపథ్యంలో ఆయన నుంచి అవసరమైన వివరాలు సేకరించకపోయామని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక వివరాలు, ఆధారాలు లభించే అవకాశం ఉందని వివరించారు. తెలంగాణలో మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల వేట మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళనపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించబోతుందన్న వార్తలు ఆశావహులు హస్తిన బాట పట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావస్తుండడం, కేబినెట్లో 3 ఖాళీలు ఉండడంతో ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు పనితీరు ఆధారంగా కొందరిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు సామాజిక, ప్రాంతీయ సమీకరణాల రీత్యా అవకాశం వస్తుందని భావిస్తున్న నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. 3 తరాలుగా తాము కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నామని, బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కాంగ్రెస్ ను వీడలేదని, తన నిబద్ధత
సీనియారిటీని పరిగణలోకి తీసుకొని తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ విషయం తెలిసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హుటాహుటిన శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకే అవకాశం కల్పించాలని గతంలో విన్నవించిన ఆయన మరోసారి తన ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు హస్తిన బాట పట్టారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు ఊపందుకున్నాయి. మంత్రుల జిల్లాలో తిరుగుతూ కొనుగోలు కేంద్రాలని సందర్శిస్తున్నారు. రైతులకు ఆందోళన అక్కర్లేదని భరోసా ఇస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మక్కలు ఎక్కువగా రావడంతో గోడౌన్లు నిండిపోయాయని ప్రైవేటు గోడౌన్లు తీసుకుని ధాన్యాన్ని తరలిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలును ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తుందని మంత్రి వివేక్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన పర్యటించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ఇక 2.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మోసం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం అండగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాతో పాటు పలు చోట్ల అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. కొల్లాపూర్లో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యం మొక్కజొన్న తడిసి ముద్దైంది. వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. దేశంలో ఇంధన కొరత ప్రభావం విమాన ప్రయాణాలపై పడింది. ఇదే సమయంలో పాకిస్తాన్ గగనతల మూసివేయడంతో భారత్ నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే విమానాలు సుదూర మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో విమానాల ఇంధన వినియోగం పెరగడమే కాకుండా సిబ్బంది జీతాలు, మెయింటెనెన్స్ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితులతో కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో లాభాలు తగ్గాయని విమాన సంస్థలు తెలిపాయి. జూన్ నుంచి 3 నెలల పాటు కొన్ని రూట్లలో తాత్కాలికంగా ప్రయాణాలు నిలిపివేయాలని నిర్ణయించాయి. ఇక ముఖ్యంగా ఢిల్లీ నుంచి చికాగో, నెవార్క్, సింగపూర్, షాంఘై నగరాలకు వెళ్లే కొన్ని విమాన సర్వీసులను తగ్గించారు. ఇంధన ధరల పెరుగుదలతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జెట్ ఇంధన ధరల పెరుగుదల విమానయాన సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. గన్నవరం, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై నుంచి విదేశాలకు వెళ్లే విమానాలను ప్రయాణానికి 4-5 రోజుల ముందే రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు బుకింగ్ చేసిన వారికి క్యాన్సిలేషన్ మెసేజ్లతో పాటు డబ్బులు రీఫండ్ చేస్తున్నాయి. అయితే 70,000 వన్ వే టికెట్ ఇప్పుడు 2 లక్షల వరకు పెరగడంతో కొత్త బుకింగ్లు సాధ్యం కావడం లేదని అంటున్నారు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్ల కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐబొమ్మతో లింక్ అయిన దాదాపు 120 మిర్రర్ సైట్లు టాలీవుడ్ పరిశ్రమకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలు విదేశాల నుంచి వీటిని యాక్టివ్ చేసినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. గతేడాది హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ఐబొమ్మ మళ్లీ ప్రత్యక్షం కావడం వెనుక తన పాత్ర ఏమీ లేదని రవి దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల హెచ్చరికతో గతంలోనే తాను వాటిని నిలిపివేశానని ఆయన వివరించినట్లు సమాచారం. దీంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలకు చెందిన విదేశీ నిర్వాహకులు కరేబియన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ నుంచి ఆఫ్ షోర్ సర్వర్ల ద్వారా ఐబొమ్మ, బప్పన్ టీవీని మళ్లీ యాక్టివ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. గతంలోని రవి ఆధ్వర్యంలో అనేక మిర్రర్ సైట్స్ ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 120 మిర్రర్ సైట్స్ కొత్త ఐబొమ్మ వెబ్సైట్ తో లింక్ అయినట్లు సమాచారం. ఒక దాన్ని బ్లాక్ చేస్తే వెంటనే మరో మిర్రర్ సైట్ లో ప్రత్యక్షమవుతోందని దర్యాప్తు అధికారులు అంటున్నారు. కొత్తగా విడుదలైన తెలుగు సినిమాలో ఈ సైట్ లో ప్రత్యక్షం కావడంతో ఇమ్మడి రవి పేరును వాడుకుంటూ విదేశాల నుంచి ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలు వీటిని నిర్వహిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. విదేశీ సర్వర్లు, మిర్రర్ డొమైన్లు, VPN సర్వీసెస్, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వారు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఇంజనీరింగ్, తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన EBSET 2026 ఫలితాల్లో టాపర్లలో ఎక్కువ మంది అబ్బాయిలు ఉండగా మొత్తంగా ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకుల్లో 8, అగ్రికల్చర్, ఫార్మసీలో మొదటి 10 ర్యాంకుల్లో 7 అబ్బాయిలకే దక్కాయి. మొత్తంగా చూస్తే ఇంజనీరింగ్ విభాగంలో అమ్మాయిలు 73.72% అర్హత సాధించగా అబ్బాయిలు 73.10% అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో అమ్మాయిలు 86.76%, అబ్బాయిలు 84.70% అర్హత సాధించారు. మొత్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 73.36%, అగ్రికల్చర్లో 86.27% అర్హత సాధించారు. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోనున్నాయి.
వాయువ్య దిశ నుంచి వీచే వేడిగాలుల ప్రభావంతో ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వడగాల్పుల తీవ్రత పెరగనుంది. ఈ నెల 19 నాటికి మయన్మార్ తీరానికి ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం రానుంది. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో వాయువ్య భారతం నుంచి వేడిగాలులు మధ్య దక్షిణ భారతం మీదుగా బంగాళాఖాతంలోని అల్పపీడనం దిశగా వీనున్నాయి. ఈ ప్రభావంతో ఏపీలో ఈ నెల 19న 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 245 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 20 నుంచి 23 వరకు ఏపీ, తెలంగాణలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసోసియేట్ ఆచార్యుడు జీసీహెచ్ సత్యనారాయణ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వైపుగా వాయువ్య భారతం నుంచి వేడిగాలులు వీస్తాయని, దీంతో ఏపీ, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వేడి తీవ్రత పెరుగుతుందని, పలు చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా నమోదవుతాయని, 1-2 చోట్ల 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ బులెటిన్ లో అంచనా వేసిందన్నారు. ఇక వడగాల్పుల తీవ్రత 25వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 20 నుంచి 23 వరకు 2 తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. శేషాచల అడవుల పరిరక్షణలో టీటీడీ అటవీ విభాగం కృషికి గుర్తింపు లభించింది. ఈ విభాగ పరిధిలో 2719 హెక్టార్ల అరణ్య ప్రాంతం ఉండగా, తాజాగా విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక ప్రకారం సుమారు 2431 హెక్టార్లో అటవీ ప్రాంతం నమోదైంది. ఇది దేశంలోని టీటీడీని అగ్రగామిగా నిలిపింది. టీటీడీ అటవీ శాఖ 1980 నుంచి శేషాచల అరణ్య సంపదను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ జీవన వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. తిరుమలలో 2, తిరుపతిలో 2 ఫారెస్ట్ రేంజ్లు ఉన్నాయి. చెట్ల నరికివేత, వేటను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అరికడుతుండగా, ప్రత్యేక శిక్షణ పొందిన ఫైర్ లైన్ బృందాలు అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తున్నాయి. అల్లూరు జిల్లా పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం 2 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ ఏడాది 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పండుగ నిర్వహణ కోసం సుమారుగా 700 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మన్యం దేవతగా కొలువైన మోదకొండమ్మ అమ్మవారిని కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇందుకోసం ఈ పండుగకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఒరిస్సా నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. అమ్మవారి ఆలయం ఒక చోట, పాదాలు మరొక చోట ఉండగా, అందుకోసం పాడేరు గ్రామ పొలిమేర్లలో ఉన్నటువంటి పాదాల వద్దకు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహం పాదుకలను ఊరేగింపుగా శతకం పట్లకు తీసుకువెళ్లడంతో ఉత్సవం ప్రారంభమైంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం సుప్రీంకోర్టు సవరణ ఆర్డినెన్స్ 2026 ను తీసుకొచ్చింది. కోర్టులో పేరుకుపోతున్న కేసుల భారాన్ని తగ్గించి సామాన్యులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 1956 చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో అదనంగా 4 న్యాయమూర్తుల పోస్టులను పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన కొద్ది రోజులకే ఈ ఆర్డినెన్స్ వెలువడడం గమనార్హం. చెన్నైలోని తన నివాసంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని రజనీకాంత్ చెప్పారు. హీరో విజయ్ సీఎం కావడం తనకు సంతోషమేనని వ్యాఖ్యానించారు. తనకు ఎవరిపైన ద్వేషం లేదని స్పష్టం చేశారు. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు. స్టాలిన్ తనకు మంచి మిత్రుడని, స్నేహపూర్వకంగానే కలిశారని రజనీకాంత్ స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడినని రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతానని రజనీకాంత్ చమత్కరించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ కన్నా విజయ్ ఎక్కువ సాధించారన్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం, ద్రవిడ పార్టీల ఓటమి నేపథ్యంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఘటనలో సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే 9 మంది నిందితులను సిబిఐ అరెస్ట్ చేసింది. శనివారం నాడు అరెస్ట్ అయిన బయాలజీ లెక్చరర్ ను సిబిఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. మనీషా మంధారే విచారణ కోసం కోర్టు ఆమెను 14 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీకేజీలో మనీషా మంధారే కీలకంగా వ్యవహరించారని కోర్టుకు సిబిఐ తెలిపింది. బోట్నీ, జువాలజీ ప్రశ్నపత్రాల అనువాదంలో ఆమె నిపుణురాలని పేర్కొంది. కులకర్ణితో పాటు మనీషా మంధారే, మనీషా వాఘర్మే
ఈ కుట్రలో కీలక పాత్రధారులను తెలిపి దేశవ్యాప్తంగా విచారణ చేస్తున్నామని కోర్టుకు సిబిఐ తెలిపింది. ఈ క్రమంలో మందారెని విచారించేందుకు 14 రోజుల కస్టడీ కావాలని కోరడంతో న్యాయాధికారి అంగీకరించారు. దేశవ్యాప్తంగా సీఎన్జీ ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెల 14న ₹2 పెంచగా 3 రోజుల వ్యవధిలోనే సీఎన్జీ ధరను మరో రూపాయి పెంచారు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ కేజీ ధర ₹80.09 చేరుకుంది. దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత 3 రోజుల క్రితం పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. లీటర్కు ₹3 చొప్పున పెంచారు. ఐపీఎల్లో ఇవాళ చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండ్ షోతో మరోసారి అదరగొట్టింది. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఈ ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ కు దూసుకుపోయిన తొలి జట్టుగా నిలిచింది. వెంకటేష్ అయ్యర్ 73 పరుగులతో, రసిక్ సలాం 3 వికెట్లతో చెలరేగిన వేళ 23 పరుగులతో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని బెంగళూరు మరింత పటిష్టం చేసుకుంది. వరుసగా 6వ పరాజయం దరిమిలా పంజాబ్ కింగ్స్ నాకౌట్ దారులు దాదాపు మూసుకుపోయాయి. ఇక తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 స్కోర్ చేసింది. కోహ్లీ 58, వడిక్కల్ 45 రన్స్తో సత్తా చాటారు. చివరిలో టిమ్ డేవిడ్ 28 రన్స్తో బ్యాట్ ఝుళిపించారు. ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 స్కోరుకు పరిమితిపై ఓడింది.